యేసయ్య నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఒక కష్టం, ఒక శ్రమ వచ్చినప్పుడు సాధారణంగా కృంగుబాటు వస్తుంది. ఇది మానవ సహజం. అయితే కృంగిపోయిన వారు ఏమీ సాధించలేరు. కృంగుబాటు నీ శరీరమును కూడా నిస్సత్తువుగా చేసి ఏమీ చేయలేని స్థితికి నిన్ను తీసుకువెళ్ళి నిన్ను అధో పాతాళానికి తోసివేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 5:13లో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను. దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దేవుడు నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి నీకు కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయనుగాక.